హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం అయితే ఒక మంచి ఇల్లు తీసుకొచ్చానండి. ఎక్కడుంది, దాని డీటెయిల్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, మొత్తం అంతా వీడియోలో చెప్పాను. వీడియో కంప్లీట్‌గా చివరి వరకు అయితే చూడండి. ఓకే, చూసారు కదండీ! ఇదంతా అయితే హాలు. హాల్ అయితే చాలా నీట్‌గా డిజైన్ చేశారండి ఇది. హాల్ చూసిన వెంటనే చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇది చూసారు కదండీ! మొత్తం టేక్ వుడ్‌తో చేసినటువంటి ఎంట్రన్స్ డోర్ అండి ఇది. ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగు, ఈస్ట్ ఫేసింగ్ కూడా గుమ్మం ఉంది. చూసారు కదండీ! డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. సీలింగ్ అది చాలా మంచి డిజైన్ ఇదే ఇచ్చారు. అది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం అయింది. అది కూడా చూపిస్తానండి మీకు. చూడండి, డెకరేషన్ అయితే మాత్రం చూసిన వెంటనే చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇప్పుడు వరకు నేను తీసిన ఇళ్ళల్లో ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. టీవీ యూనిట్ కూడా చూసారు, చాలా నీట్‌గా డెకరేట్ చేశారు. మొత్తం ప్లైవుడ్‌తో అది చేసి కింద కబోర్డ్స్ అది కూడా ఇచ్చి విత్ కబోర్డ్స్ అండి. ఇల్లు కూడా విత్ కబోర్డ్స్‌తో చేశారు. టీవీ యూనిట్‌లో కింద కబోర్డ్స్ ఇచ్చారు. మంచి డెకరేషన్‌గా చేశారండి. ఇల్లంతా మాత్రం మంచి డెకరేషన్‌గా చేశారు. 130 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. విత్ కబోర్డ్స్ చూసారు కదండి. కబోర్డ్స్ కూడా మంచి వుడ్ వాడారండి. ఇది ఈ వుడ్కి చెదలపడడం అనేది కూడా జరగదు. ఓకేనండి. ఇదంతా మొత్తం టీవీ యూనిట్. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. హాల్ కూడా చాలా పెద్ద హాల్ ఇచ్చారు, చాలా వ్యాస్ట్ హాల్ ఇచ్చారు. చూసారు కదండి, ఇది మొత్తం ఓపెన్ డోరు. ఎంట్రన్స్ డోర్ అయితే మాత్రం చాలా మంచి డిజైన్ ఇచ్చారు. మంచి డిజైను. లాక్స్ అన్నీ కూడా గాడ్రేజ్ లాక్స్ ఇచ్చారు. హాల్ అయితే మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. చూసారు కదండి. పైన మంచి డిజైను, పైన ఇక్కడ స్మోకీ డిజైన్ ఇచ్చారు. ఎంతో స్మోకీ డిజైన్ ఇచ్చి కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లైట్ గ్రీను, వైట్, మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అక్కడ మీకు కనబడుతుంది కదండి, అది మీకు ఇది పూజా మందిరం అనమాట. మందిరం కాదు, మీకు షెల్ఫ్ కింద ఇచ్చారు. చూసారు కదండి, ఇది అది కూడా మంచి డిజైన్ ఇచ్చారు. పూజా మందిరం కూడా మంచి డిజైన్ ఇచ్చారు. ఈశాన్యంలో ఉండాలి కాబట్టి అది అక్కడ ఇచ్చారు. అది కూడా చాలా బాగా ఇచ్చారండి. హాల్ మీకు ఎల్సేపుడు సోఫా వేసుకున్నా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం అండి. మీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ వాడుకోవచ్చు, నార్త్ కావాలంటే నార్త్ వాడుకోవచ్చు. ఇది మీకు బయట నుంచి తర్వాత వెళ్ళి చూపిస్తాను మీకు. మెయిన్ ముఖద్వారం వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ కూడా వాడుకోవచ్చు. ఓకేనండి. అది చూసారు కదా. హాల్ చూడండి ఎంత పెద్దగా కనపడుతుంది. ఇక్కడ నుంచి పైన మంచి డిజైన్, లైట్ కూడా మంచి లైట్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ నుంచి మనం టైల్స్ చూసారా, 2x4 టైల్స్ ఇచ్చారండి. 2x4 వెట్రిఫైడ్ టైల్స్ ఇచ్చారు. హాల్ ఇప్పుడు చూసాం కదండి. మిగతా ఇల్లంతా ఇప్పుడు చూద్దాం. లోపలికి వెళ్తుందని ఇలాగా ఇలా వెళ్తే ఇక్కడ మీకు సింక్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకోండి కదా, సింక్ ఇచ్చి పైన ఒక లైట్ ఇచ్చారు. డిజైన్స్ కూడా మంచిది ఇచ్చారండి. ఇక్కడ టైల్స్ అవి కూడా మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ వాడారండి. మొత్తం అంతా కూడా మంచి కాస్ట్లీ ఐటమ్స్ వాడారు. కింద కబోర్డ్స్ అయితేనే, గ్రానైట్స్ అయితేనే, మొత్తం వుడ్ వర్క్ అయితేనే. ఇది ఇంపోర్టెడ్ డోర్ అండి. ఇది అన్నీ కూడా మంచి కాస్ట్లీ ఐటమ్స్ వాడారు. ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నామండి మనం ఇప్పుడు. చూసారు ఎంత గేది ఇచ్చారో. అది మెష్ డోర్స్ ఇచ్చారు. అలాగా అన్నిటికీ మధ్య కామన్గా ఇస్తున్నారు మెష్ డోర్స్. ఇది కూడా చాలా నీట్గా ఇచ్చారండి బెడ్రూమ్. అది కూడా విత్ కబోర్డ్స్ చేశారు. రెండిటికి 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అండి. పైన సీలింగ్ చూసారు కదా, చాలా నీట్గా ఉంది. చూసారు కదండి సీలింగ్ అంతా. రెండిటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్. 2 బెడ్రూమ్లో కూడా స్క్రోలింగ్ కబోర్డ్స్ ఇచ్చారండి. అంటే డోర్ అది తీసినప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా, బయటకు వచ్చి మంచాన్ని తగలకుండా, ఇబ్బంది కలగకుండా స్క్రోలింగ్ కబోర్డ్స్ ఇచ్చారు 2 కూడా. చూసారు కదండి. 6x6 బెడ్ వేసుకుంటే ఈజీగా చుట్టూరు తిరగడానికి స్పేస్ అయితే ఉంటుందండి మీకు. కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇది మొత్తం 130 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది. ఏరియా వచ్చేసి మీకు మారుతి నగర్ అండి. మారుతి నగర్, కాకినాడ. మహేంద్ర షోరూమ్ ఉన్నది కదండి, అక్కడ మహేంద్ర షోరూమ్ దగ్గరికి వస్తుంది అనమాట ఇది. చూసారు కదా బెడ్రూమ్ అది కూడా, బాత్రూమ్ అది కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇది టైల్స్ కూడా పై వరకు ఇచ్చేసారండి. 7 ఫీట్ టైల్స్ ఇచ్చారు. ఇక్కడ సింక్ అయితేనే, నెక్స్ట్ కొలాయిలు అయితేనే, మొత్తం బాత్రూమ్ సూట్ అది కూడా చాలా మంచిగా ఇచ్చారు. చూసారు కదండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్.
ఓకే, బెడ్రూమ్లో అయితే కూడా చాలా నీట్గా ఇచ్చారండి. బెడ్రూమ్ చూసాం, హాల్ చూసాం మనం. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూడాలి, కిచెన్ చూడాలి. చూద్దామండి అది కూడా. పైన మనకి స్పేస్ యూటిలిటీ అయితే ఇచ్చారు. దానికి కూడా కబోర్డ్స్ వేస్తారండి. అంటే లోపల ఏమన్నా సామాను పెట్టుకొని కబోర్డ్స్ క్లోజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇది ఇంకో బెడ్రూమ్. ఇది మొత్తం అంతా గ్రానైట్తో ఇచ్చారండి. పైన చూసారు కదా, గ్రానైట్ ఇప్పటి వరకు మనం బ్లాక్ చూసాను, బ్రౌన్ చూసాను. దీనికైతే ఎల్లో కలర్ గ్రానైట్. ఇది కొత్త మోడల్, ఇది ఎల్లో కలర్ గ్రానైట్. చూసారు కదా, చాలా నీట్గా ఉందండి. అది పెయింట్ వేసినట్టుగా చాలా నీట్గా ఉంది. కానీ గ్రానైట్ కొమ్మ అది. దీనికి డిజైన్ చూడండి, దీనికి డిజైన్ మార్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి డిజైన్ చాలా నీట్గా ఇచ్చారు. ఇందాక మనం చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగా ఇచ్చారండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ విత్ కబోర్డ్స్. చూసారంటే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారు. సేమ్ దీనికి కూడా అలానే షూట్ అది మంచిగా ఇచ్చారు. విత్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడారు లోపలంతానే. కబోర్డ్స్ కూడా స్క్రోలింగ్ కబోర్డ్స్ ఇచ్చారు. పైన డిజైన్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. కబోర్డ్స్ అది కూడా దీనికి స్క్రోలింగ్ కబోర్డ్స్ ఇచ్చారు. వెట్రిఫైడ్ టైల్స్, 2x4 వెట్రిఫైడ్ టైల్స్. మొత్తం అన్నీ ఇంకా ఇది లేదు అనేది లేకుండా మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇచ్చారండి విత్ కబోర్డ్స్తో. చాలా చోట్ల కబోర్డ్స్ ఇవ్వట్లేదు. స్విచ్చెస్ అయితే గోల్డ్ మెడల్ వాడారు. నెంబర్ 1 స్విచ్చెస్ గోల్డ్ మెడల్ వాడారు. ఇంక ఇది లేదు అని చెప్పుకోవడానికి లేకుండా అన్నీ కూడా ఇచ్చారండి. కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి, ఈ సైడ్న స్పేస్ వదలాలి. బేసిక్గా వాస్తు ప్రకారం సైడ్ స్పేస్ వదలాలి కాబట్టి ఈయన వదిలారు. చూసారా, ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఎక్కడ కూడా గ్రానైట్ మీకు బ్లాక్ బ్రౌన్ చూసాను. ఇది కొత్త మోడల్ అండి. ఎల్లో కలర్ ఇచ్చారు. చూసారు, లైట్ ఎల్లో కలర్ అనమాట. అంటే స్టైలిష్ లుక్ రావడానికి కోసం లైట్ ఎల్లో కలర్ వాడారు. గ్రానైట్ అండి అది కూడా. ఇది కూడా 2 ట్యాప్స్ యూస్ చేశారు. ఒకటి మున్సిపల్ ట్యాప్, ఒకటేమో గ్రౌండ్ వాటర్ ట్యాప్. చూసారు కదా, టైల్స్ అది కూడా పై వరకు ఇచ్చేసారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆయిల్ అది తూలినా ఎటువంటి ఇబ్బంది లేకుండా టైల్స్ పై వరకు ఇచ్చేసారు. చూసారు కదండి, పైన చిమ్లీకి హోల్ కూడా ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుందండి. కిచెన్లో కూడా నీట్గా సింపుల్గా డిజైన్ ఇచ్చారు. గోల్డ్ మెడల్ స్విచ్చెస్ వాడారు. ఇక్కడ కూడా మీకు మాడ్యులర్ కిచెన్ అండి. కంప్లీట్గా మాడ్యులర్ కిచెన్ ఇచ్చేసారు. ఇంకా సామాన్ ఒక్కటి కూడా బయట పెట్టుకోవడానికి ఇది లేకుండా మొత్తం అంతా కూడా ఇక్కడే స్టోర్ చేసుకోవడానికి మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడే కిచెన్లో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ సైడ్ మీకు మొత్తం అన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ మొత్తం అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చేసారు. చూస్తున్నారు కానీ కలర్ కాంబినేషన్ కూడా సింపుల్గా చాలా నీట్గా ఇచ్చారండి. లైట్ గ్రీను వైట్ కలర్తో. కిచెన్ ఐటమ్ ఒక్కడ బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మొత్తం అంతా ఇక్కడే స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి. నెక్స్ట్ వెళ్తే బయటికి వాష్ ఏరియా. మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రయోజనం ఉన్నది. అంతేకాకుండా మీకు ఇక్కడ వెజల్స్ అయ్యి వాష్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉందండి. ఓకే కదండి, ఇది మొత్తం అంతా వాష్ ఏరియా. చాలా స్పేషియస్గా ఇచ్చారండి. వాష్ ఏరియా కూడా ఇంత స్పేషియస్గా ఎక్కడ ఎవరో, ఇక్కడ చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇంకా ఇది వాషింగ్ మిషన్ ట్యాప్ పెట్టుకోవడానికి, అది వాషింగ్ మిషన్ అవుట్లెట్ వాటర్ వెళ్ళడానికి. చాలా స్పేషియస్గా ఇచ్చారండి. చుట్టూరు తిరగడానికి స్పేషియస్గా ఇచ్చారు. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. 130 గజాల్లో చాలా నీట్గా స్పేషియస్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది చూసారు కదండి. ఇది బయట మనకి చుట్టూరు తిరగడానికి స్పేస్ అన్నాను కదండి. ఈ స్పేస్ ఇది. దీని ప్రైస్ వచ్చేస్తే ఈయన 63 lakhs చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుందంటున్నారు. మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేము వచ్చి డైరెక్ట్గా మీకు ఇంటికి తీసుకెళ్ళి ఓనర్తో పరిచయం చేస్తామండి. ఓకేనండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బయట అవుట్ సైడ్ బాత్రూమ్ అన్నాను కదా, అది లోపల 3 బళ్ళు అయితే పెట్టుకోవచ్చు. బయట కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్.